చాలా బాధాకరమైనటువంటి విషయం. చాలా అంటే నిజంగా ఒక గుండె నిబ్బరంతో పెడుతున్నటువంటి ఈ పత్రికా సమావేశం. ఎందుకనంటే తెలంగాణ రావడానికి ముందు సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ల పరిస్థితి ఏందో కల్లారా చూసినటువంటి ఒక పూర్వ విద్యార్థిగా, సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్నటువంటి ఒక పూర్వ విద్యార్థిగా నిజంగా ఈ సంఘటన అంతా చూసిన తర్వాత ఈ ఘటన చూసి తట్టుకోలేక నిజంగా ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నేను సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్నప్పుడు ఆ రోజుల్లో సమైక్య రాష్ట్రంలో కనీసం అంటే కనీసం తినడానికి ఇష్టపడలేనటువంటి తిండి పెట్టేవాళ్ళు. 20 ఏళ్ల కింద మాట. పురుగులన్నం పెట్టేవాళ్ళు. అన్నం తింటుంటే అన్నంలో రాళ్ళు బుక్కకు రాళ్ళు వచ్చేటివి. పురుగులను వేరు చేసి అన్నం తినేటువంటి పరిస్థితి ఉండేది. చాలని స్టైపెండ్తో అనేక ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితుల నుంచి నేను వచ్చిన. నేను విద్యార్థి నాయకుడిగా యూనివర్సిటీలో పీజీ పిహెచ్డి చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించేటువంటి అవకాశం అందరికీ వచ్చింది, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారికి మేమందరం యూనివర్సిటీ నాయకులందరం ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరం అసెంబ్లీలో సమావేశాలు జరుగుతున్నటువంటి మొదటి సమావేశాల్లో కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ మేమందరం కూడా సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, రకరకాల వెల్ఫేర్ హాస్టల్ నుంచి వచ్చిన వాళ్ళం, వాళ్ళ స్థితిగతులు ఏందో తెలుసు మాకు. చదువుకున్నటువంటి విద్యార్థులకు కనీసానికి కనీసం సౌకర్యాలు లేవు. దొడ్డు బియ్యం, దొడ్డు కారం, పురుగులన్నం, లక్క పురుగులు, తెల్ల పురుగులు తినేటువంటి దుస్థితి, నీళ్ళ చారు. ఈ పరిస్థితులను మార్చాలని కేసీఆర్ గారికి మేమందరం ఒక రిప్రజెంటేషన్ చేసినాం. కేసీఆర్ గారు వెంటనే దాన్ని స్పందించి అసెంబ్లీలో మొట్టమొదటిసారిగా ఈ దేశంలో మొట్టమొదటిసారిగా గురుకులాలలో సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు సన్నబియ్యం పెట్టాలనేటువంటి పథకాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత గతంలో కేసీఆర్ గారి హయాంలో జరిగింది. 200 గురుకులాలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో 1006 గురుకులాలను ఏర్పాటు చేసుకున్నటువంటి ఘనత ప్రభుత్వాన్ని, మా ప్రభుత్వాన్ని. కానీ ఈ 10 నెలల్లో 10 సంవత్సరాలలో గురుకులాల్లో చదువుకున్నటువంటి విద్యార్థులను కేసీఆర్ గారు ఎవరెత్తి శిఖరాన్ని అంటే విధంగా భావితరాలకు తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం కేసీఆర్ గారు చేసిండ్రు. ఈ 10 నెలల్లో కాంగ్రెస్ హయాంలో విద్యార్థులను అధోపాతాళానికి తొక్కే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఈ 10 నెలల్లో ఏం జరిగింది? అదే రాష్ట్రం, అదే అధికారులు, కేవలం జెండా మారింది, ముఖ్యమంత్రి మారిండు. ఇలా ఏం జరుగుతుంది? ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఇప్పుడే ఇందాక వనపర్తి జిల్లా మదనాపూర్ మండల కేంద్రంలో ఎస్సీ గురుకులాల్లో 7వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి ప్రవీణ్ డార్మెంట్ రూమ్లోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడు. మొత్తం కలిసి ఈ రోజుకు ఈ నిమిషానికి 49 మరణాలు ఈ రాష్ట్రంలో పిల్లలు చనిపోయినారు. ఆ పిల్లలు ఎవరు? మన బిడ్డలు, దళిత బిడ్డలు, గిరిజన బిడ్డలు, బీసీ బిడ్డలు, బడుగు బిడ్డలు, మైనార్టీ బిడ్డలు, మొత్తానికి ఈ తెలంగాణ బిడ్డలు. ఇంతమంది బిడ్డలు చచ్చిపోతే ఒక్క మంత్రి, ముఖ్యమంత్రి, ఒక సెక్రటరీ మాట్లాడకపోవడం, స్పందించకపోవడం చాలా బాధాకరం. చాలా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎంతమంది చచ్చిపోతే ఈ ప్రభుత్వం స్పందిస్తుందని అడుగుతూ ఉన్నాం మేము.
ఇంతమంది చావులకు కారణం ఎవరు అంటున్నా. ఈ 49 చావులకు కారణం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి. ఇవి కాంగ్రెస్ చేసినటువంటి హత్యలు. ఈ మరణాలన్నీ కూడా కాంగ్రెస్ చేసినటువంటి హత్యలు. ఇప్పటి వరకు 20 ఈ రోజుతో కలుపుకుంటే 24 ఆత్మహత్యలు జరిగినాయి, 8 అనుమానాస్పద మరణాలు జరిగినాయి, 13 అనారోగ్య మృతులు జరిగినాయి. ఫుడ్ పాయిజన్తో చనిపోయినటువంటి వాళ్ళు 4. అస్తవ్యవస్థకు గురైనటువంటి అంటే విషాహారం తిని అవస్థకు గురైనటువంటి విద్యార్థుల సంఖ్య 916కు చేరింది ఇయ్యాలటికి. నిన్నటికి నిన్న మాగనూరులో జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ కేసులో మక్తల్ నియోజకవర్గం 20 జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో 22 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ జరిగింది. ఎంత దుర్మార్గం అంటే అధికారులు బాధ్యత గలగా పదవిలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది. అసలు మనం ఏ దేశంలో ఉన్నాము, రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నామా, అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఎక్కడున్నామని బాధ అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళని చూస్తే సిగ్గు అనిపిస్తుంది. మా మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళాలి. ఆ తల్లుల గోస చూడడానికి విలపిస్తుంటే వాళ్ళను ఓదార్చడానికి వెళ్ళాలంటే ఆయనను గృహ నిర్బంధం చేసిండ్రు. 22 మంది ఫుడ్ పాయిజన్తో హాస్పిటల్లో పడ్డారు. దానికి కలెక్టర్ చెప్పేటువంటి సాకు ఏంటంటే అవుట్ సైడ్ ఫుడ్ తినడం వల్ల ఫుడ్ పాయిజన్ జరిగిందని చెప్పిండ్రు కలెక్టర్ గారి మాట. రెండవది ఆ స్థానిక ఎమ్మెల్యే గారు మాట్లాడుతుంది ఏంటంటే బేకరీలో అవుట్ సైడ్ ఫుడ్ తినడం వల్ల ఫుడ్ పాయిజన్ జరిగిందని చెప్పిండ్రు. దీనికి ఇంకో ఉదాహరణ, గతంలో వాంకిడి దగ్గర శైలజ అనేటువంటి అమ్మాయి 27 రోజులు నీమ్స్ హాస్పిటల్లో చేరి చికిత్స పొంది మరణిస్తే ఆ రోజు అదే కమ్యూనిటీకి సంబంధించినటువంటి మంత్రి సీతక్క గారు ఏం మాట్లాడిందంటే అప్పాలు తిని ఫుడ్ పాయిజన్ జరిగిందన్నారు. మీరు అందరు చెప్పాలి, ఇక్కడ ఉన్నటువంటి పత్రికా మిత్రులందరికీ నేను అప్పీల్ చేస్తూ ఉన్నా. ఈ తెలంగాణ అప్పాలు తినడము కొత్తనా? అప్పాలు తినడం అనేది ఇప్పుడు మనం నేర్చుకుంటున్నామా? అప్పాలు ఎప్పుడు తినలేదా? ఎవరు చేసుకోలేదా? గతం కంటే తెలంగాణ ఇప్పుడు బాగుపడ్డది కదా, మంచి నూనె దొరుకుతుంది కదా, నాణ్యమైనటువంటి నూనెలు కొనేటువంటి స్తోమతకి ఎదిగిండ్రు కదా. ఇలా ఎందుకు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు?